సలాడ్ అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 24. సనుగు కొనకయు బలవంతముగా కాకయు దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వానిని ప్రేమించును. 2 కొరింథీ 9:7. ఒక వేకువ జామున నేను ప్రార్థించుచుండగా ప్రభు రూపాయలు ఎంతో అవసరమైన ఒక విధవరాలిని దర్శించుమని నాకు చెప్పాను. మరియు ఆమెకు నేను ఆ రూపాయలు అందించవలెనని చెప్పాను. కావున నేను లేచి నా జేబులు వెదుకగా ఏమీ లేవు. ప్రభు నాతో వెళ్ళి ఇమ్ము అని చెప్పుచుండెను. కావున నేను కోటు వేసుకుని నా బైబిల్ తీసుకుని డబ్బు లేకుండానే నేను బయటికి నడిచి వెళ్ళితిని. వింత సంగతి ఏమనగా నేను వెళ్ళిచుండగా 5 రూపాయల నోటు రోడ్డు మీద పడి ఉండుటను గమనించితిని. దానిని పైకి తీసి ఎత్తి పట్టుకుని ఎవరైనాను 5 రూపాయల నోటు పోగొట్టుకునిరా అని బిగ్గరగా అడిగితిని. నేను బిగ్గరగా 3 సార్లు ప్రకటించిన పిమ్మట ఏ ఒక్కరునూ అది మాది అని చెప్పనందువలన నేను ఆ నోటు తీసుకుని విధవరాలి ఇంటికి వెళ్ళి ఆమెకు ఆ డబ్బు ఇచ్చితిని. ఆమె ఏడవనారంభించి ఆ రాత్రి ఆమె భర్త కలలో కనబడి, చింతించకము, సహోదరుడు బక్సింగ్ వచ్చి నీకు 5 రూపాయలు ఇచ్చునని చెప్పినని నాకు చెప్పినది. ఆమె కూడా ప్రభు నన్ను పంపునని నన్ను గురించి అప్పుడే తలంచుచున్నానని చెప్పినది. ఈ విషయంలో అకస్మాత్తుగా వాటంతటా అవే జరగలేదు. ప్రభు మనకు సహాయం చేయకులది అక్కర్లోనున్న వారికి సహాయం చేయవలెను. మనం ఆహారము లేక, వస్త్రములు లేక, డబ్బు యొక్క అక్కర్లోనున్న వారిని చూపించుమని ప్రభు యొద్ద ప్రార్థించి అడగవలెను. ఆ రీతిగా మనము పేదలైన మన సహ విశ్వాసులు, విధవరాండ్రు, అనాథలకు సహాయం చేసి ప్రోత్సహించగలము. అనేక మంది విశ్వాసులకు అక్కర్లోనున్న వారికి ఇచ్చుటకు చాలినంత మరియు చాలినంత దానికంటే అత్యధికమైన డబ్బు కలదు. కానీ వారు దానిని ఇతరులతో పంచుకున్నటకు మనసు లేని వారుగా ఉందరు. ఈ విధమైన స్వయం కేంద్రీకృతమైన మనస్సు వలన వారి హృదయములు సనుగులు, ద్వేషము, అసూయచే నిండి ఉండెను. అపోస్తల కార్యాల 6:3లో ఆది సంఘము ఏ రీతిగా తమ సమస్యలు పరిష్కరించబోటకు ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన మనుషులను ఏర్పరచుకొనెను చదువుదుము. ఆ దినములలో కొందరు అధికారము కొరకు, పదవి కొరకు ఆశపడి పరిచారకులుగా, పెద్దలుగా కావాలని కోరుటను కనుగొందుము. అట్టి ప్రజలకు పేద విశ్వాసుల ఎడల ప్రేమ, పట్టింపు ఉండదు. వారు కోరినదంతయు కేవలము ప్రాధాన్యతయే. ఎవరైతే ఆత్మీయముగా ఉండి దేవునిచే సిద్ధపరచబడుదురో వారు కాపరులగుదురు.